దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ కీలకమైన సమావేశం జరుగుతోంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ పక్షాల ప్రత్యేకమైన భేటీని నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. నాటి ప్రధాని నెహ్రూ రికార్డునే ఆయన అధిగమించారు. ఈ తరుణంలో ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీఏ భేటీలో తీర్మానం చేయబోతున్నారు. ఈ ప్రత్యేకమైన తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ భేటీకి జనసేన అధినేత అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు. ఈ సమావేశంలో 35 ఎన్డీఏ పక్షాల నుంచి 75 మంది నేతలు రాగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఢిల్లీలో భారత మండపంలో ఎన్డీఏ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళా, ఓవర్ టు యు. దాదాపు మనకు దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎన్డీఏ కూటమి సమావేశం అన్నటువంటిది ఏదైతే చెప్పినటువంటి అంశం ఇప్పుడు 3 గంటలకు ఇటు భారత మండపంలో ఎన్డీఏ కూటమి సమావేశం ప్రారంభం కాబోతుంది. అందరూ కూడా ఇప్పటికే కూడా భారత మండపానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. దాదాపు 2 తెలుగు ఇటు మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితంగా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. కీలకంగా కొద్దిసేపటి క్రితంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు భారత మండపానికి బయలుదేరడము, అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా బయలుదేరినటువంటిది. ముఖ్యంగా ఎన్డీఏ కీలక సమావేశం ఈ రోజు ఉదయం నుంచి కూడా క్యాబినెట్ సమావేశం అనంతరము జరుగుతున్నటువంటిది. ఉదయం నుంచి కూడా పలువురు దేశాలకు సంబంధించినటువంటి దేశాది నేతలందరూ కూడా దేశాధ్యక్షులు కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీకి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఒక రికార్డు గతంలో దాదాపు 4,398 రోజులు నెహ్రూ పేరిట ఉన్నటువంటి రికార్డును ఈరోజు 4,399 రోజులు రికార్డ్ బ్రేక్ అయినటువంటిది. దాదాపు 12 సంవత్సరాలు దాదాపు 12.0 లక్ష్యంతో చాలా కీలకంగా ఇటు ఎన్డీఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఎన్డీఏ రాష్ట్ర పాలిత ప్రభుత్వానికి సంబంధించినటువంటి 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి అటు ఉప ముఖ్యమంత్రులతో కీలకమైనటువంటి సమావేశం. దీని కొరకు నిన్నటి నుంచి కూడా ఢిల్లీకి చేరుకోవడము. ఈ సమావేశంలో దాదాపు 12 సంవత్సరాల జర్నీలో అనేక అంశాలపై కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు, ఆర్థికపరమైనటువంటిది, వాణిజ్యపరమైనటువంటిది, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, అనేక అంశాలపై కూడా జాతీయ అంతర్జాతీయ అంశాలతో పాటు కూడా రాష్ట్రాలతో పంచుకునేటటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైనటువంటి ఉపన్యాసం ఉండబోతుంది. 2047 వికసిత భారత్ అన్న దృష్టితో చాలా కీలకంగా కూడా ఈ సమావేశం జరగబోతుంది. 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో దాదాపు ఇప్పటి వరకు కూడా అందరూ చేరుకోవడం జరిగింది. ఈ రోజు తర్వాత రేపు కూడా నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం. రేపు ఉదయం నుంచి కూడా అటు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు పాల్గొనడము. మొత్తం 2 రోజుల పర్యటనలు దాదాపు మనకు 2024 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు కూడా ఈరోజు జరిగేటటువంటి కీలక ఉపన్యాసం అని చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ అందరూ కూడా కేంద్ర మంత్రులు అటు రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత ఇటు తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఇటు మనకు పెమ్మసాని చంద్రశేఖర్, తర్వాత రామ్మోహన్ నాయుడు అందరూ కూడా కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు అటు ఇటు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా పాల్గొంటున్నటువంటిది చాలా కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు, వాణిజ్య ఆర్థిక పరమైనటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇటు ముఖ్యమంత్రులతో డైరెక్ట్గా స్వయంగా చర్చించేటటువంటి విధానం అనుకోవచ్చు, వారి సలహా సూచనలు అనుకోవచ్చు, అనేక అంశాలతో కూడా ఈరోజు 3 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటటువంటి సమావేశము. అంతేకాకుండా కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా మరికొన్ని రోజుల్లో ఉన్నది అన్నటువంటి నేపథ్యంలో ముందుగా జరిగేటటువంటి ఈ సమావేశం కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం. మొత్తం మీద ఢిల్లీ రాజకీయాల్లో ఈరోజు ఎన్డీఏ సమావేశానికి సంబంధించినటువంటిది చాలా కీలక సమావేశం. మరి రేపు కూడా నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి సమావేశం కూడా జరగబోతుంది. ఢిల్లీ పర్యటనలో అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం మరి డిప్యూటీ సీఎం కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఈరోజు సమావేశంలో పాల్గొంటున్నారు.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళా.